అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదరులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: 3 రకాల మనుషుల విషయంలో వారు చేసిన నమాజులు వారి తలలపై జానెడు ఎత్తు కూడా పోలేవు. వారెవరంటే, తన ప్రజలు అసహ్యించుకున్న జనుల నాయకుడయ్యే వ్యక్తి. రెండవది, తన భర్త తనతో అసంతుష్టుడై ఉన్నప్పటికీ కాలం గడుపుతూ ఉన్న మహిళ. మూడవది, పరస్పరం సంబంధాలు తెంచుకున్న 2 సోదరులు. సోదర మహాశివులారా, తలపై జానెడి ఎత్తు కూడా పోలేవు అన్నదానికి అవి దైవ సన్నిధికి చేరలేవు, దైవ స్వీకారం పొందలేవు అని అర్థం. ఈ హదీసులో ప్రస్తావించబడినటువంటి 3 విషయాల్లో ఒక విషయం నాయకునికి సంబంధించినటువంటి విషయం. నాయకుని ప్రత్యేకమైన ప్రస్ఫుటమైన లక్షణం ఒకటేమిటంటే, అతను తన సచ్చరిత కారణంగా జనసామాన్యం చేత ప్రేమించబడాలి, అందరి మెప్పు పొందాలి. అలా కాక జనులు అత్యధికంగా తన పట్ల సంతుష్టులుగా లేరని గ్రహించిన వెంటనే ఆ బాధ్యతల నుండి తానే స్వయంగా తొలగిపోవాలి. లేకపోతే ప్రజల మాట అలా ఉంచి దైవం వద్దను అప్రసన్నతనే ఎదురు చూడవలసి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయటం జరిగింది. ఎవరైతే సంఘానికి, సమాజానికి, దేశానికి నాయకులై ఉంటారో వారి యొక్క లక్షణం ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేయటం జరిగింది. అలాంటి లక్షణాలు కల నాయకులు మన సమాజానికి దొరికే విధంగా దైవం అవకాశం కల్పించాలని వేడుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.